ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ స్వాగతం. పెళ్లి కాని యవ్వనస్తులారా, మీరు ఏ విధంగా కుటుంబాలను కట్టుకోవాలో దేవుడు ముందుగానే ఒక నిర్ణయాన్ని ఇచ్చారు. అదేంటంటే, ఈ సృష్టిని సృష్టించేటప్పుడు ఒక ఆర్డర్లో సృష్టించారు. మొట్టమొదటి కుటుంబాన్ని కట్టాలనేటప్పుడు ముందుగా ఒక ఆర్డర్లో సృష్టి అంతా సృష్టించారన్నమాట. ఒక కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా ముందే ఏర్పాటు చేశారు. ఫస్ట్ వెలుగు, శూన్యంలో నుండి చీకటిలో నుంచి వెలుగు తర్వాత జలాలు, ఆ జలాలలో పైన ఆకాశము, క్రింద భూమి, భూమిలో ఉన్న అన్నీ కూడా పర్వతాలు, చెట్లు, కొండలు, సృష్టి అంతా కూడా గాలి, నీరు, వాతావరణం, అట్మాస్ఫియర్ మొత్తం అంతా కూడా మనుషులకి కావలసిన ప్రతి పదార్థాన్ని కూడా ప్రయోజనకరంగా ఆర్డర్లో ఉంచారు. పగలు రాత్రి ఆ విధంగా అన్నీ తయారైన తర్వాత 5 డేస్లో అన్నీ ఆర్డర్ అంతా క్రియేట్ చేసిన తర్వాత సృష్టి అంతా కూడా అప్పుడు కుటుంబాన్ని క్రియేట్ చేశారన్నమాట. అలాగే పెళ్లి కాని యవ్వనస్తులారా, మీకు నేను ఇచ్చే సలహా సూచన ఏంటంటే, యేసుక్రీస్తు నామంలో మీరు కూడా ఒక ఆర్డర్లో ఫస్ట్ ఒక ఇల్లు ఉండడానికి, ఒక ఇల్లు, ఒక కెరీర్, ఎడ్యుకేషన్, నీలో ఒక వెలుగు, దేవుని యొక్క ఆత్మ శక్తి, క్రీస్తు యొక్క సువార్త అనే వెలుగు నీలో ఉన్నదనుకోండి. అలాగే నీకంటూ ఒక ఇల్లు, ఒక నీళ్ళు, వాతావరణం అన్నీ కూడా, ఫైనాన్స్, కెరీర్, జాబు, ఇలా ఒక ఆర్డర్లో ప్రతిదీ నువ్వు క్రియేట్ చేసుకున్న తర్వాత, అలాగే దేవుని సేవ, మిషనరీ వర్క్, ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత కుటుంబాన్ని అప్పుడు కట్టుకోండి ఆర్డర్లో. అంతేగాని ఇవేవి లేకుండా ముందే ఆదాము హవ్వని క్రియేట్ చేసేలేదండి. ఒక ఆర్డర్లో ఇవన్నీ సృష్టించిన తర్వాత అప్పుడు కుటుంబాన్ని కట్టారనమాట భూమి మీద దేవుడు. అలాగే మనం కూడా, మీరు యవ్వనస్తులు, పెళ్లి కాని యవ్వనస్తులు, ముందుగా ఇవన్నీ రెడీ చేసుకోండి. కుటుంబాన్ని పెళ్లి చేసుకునే ముందు, కుటుంబాన్ని కట్టుకునే ముందు నీ భార్యకు నీకు కావలసిన ప్రయోజనాలన్నీ కూడా ముందుగానే ఒక ఆర్డర్లో ఏర్పాటు చేసుకోవాలని దేవుని యొక్క ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉందన్నమాట. ఐ సే ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్.